చూస్తున్నాను, ఓపెన్ చేసినవా అలా స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఫ్రైడే డ్రై డే అంటే ప్రతి శుక్రవారం కూడా మన లక్ష్మీవారం కాబట్టి మనం కల్లాపు చల్లుకోవడము, ముగ్గులు వేసుకోవడము, ఇల్లు శుద్ధం చేసుకోవడము, ఈ లక్ష్మీ పూజ చేసుకోవడం, ఎన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటాం కాబట్టి మనకు బాణల్లో, తొట్టల్లో, కుండల్లో, తర్వాత బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి సంపుల్లో ఈ నీళ్ళన్నీ మనం ఉలగపోసి మనం శుద్ధం చేసి మళ్ళీ నీళ్లు నింపుకున్నట్టయితే ఈ దోమ గుడ్డు పెట్టినా కూడా ఆ గుడ్డునే ఆ లార్వా ఆ గుడ్డు పిగిలి 4 రోజులకల్లా ఈ విధంగా లార్వా తయారవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఈ పురుగులు పోయి నీళ్ళే పాచిపెట్టి నీళ్ళు అనుకుంటాం. ఈ పురుగులు కాదు. చూడు చూడు సుబ్బమ్మ పడతాడా ఇవన్నీ పురుగులు కాదు, ఇవి పురుగులు కాదు. ఇవి మనం అంటారు పెద్దోళ్ళు, ఒరే బాగా తొట్టి పాసిపెట్టి పురుగులు పట్టిందిరా శుద్ధం చేయరా అంటారు మన వాళ్ళు పెద్దోళ్ళు. పాసిపెట్టి పురుగులు పడవు. మన దగ్గర దోమలు కట్టేది, రక్తం తాగేది, ఆడ వాలేది, గుడ్లు పెట్టేది 4 రోజుల కల్లా 4 రోజులు తయారవుతుంది పిల్లలు. ఇంకా 4 రోజులకు దీన్ని పీపగా తయారవుతుంది, చిన్న రెక్కలు వస్తాయి. మిగతా 4 రోజులకు చిన్న పెద్ద రెక్కలు వచ్చేసి అడల్ట్ దోమ, పెద్ద దోమ గాలి ఎగిరి మొత్తం మనం గడుస్తూ ఉంటుంది. మనం అక్కడ రక్తం తాగడము, ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే నీళ్ళపైన వాలడము. ఒక్కొక్క దోమ 300 నుంచి 500 గుడ్లు పెడుతుంది. నీ ఇంట్లో 4 దోమలు ఉంటే 4 దోమలు 500 గుడ్లు పెట్టి ఎన్ని దోమలు అయితే 2000 దోమలు అయితే చూసినావా? ఆ విధంగా దోమలు విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ దోమ వల్ల ఏంది లేదు, మన నిత్యావసరాలు మన పనుల మీద నిమగ్నమై ఉంటాం. కానీ దీని మీద నిర్లక్ష్యం చూపిస్తాం మనం. ఏం లేకపోతే లేని ఉద్దేశంతో నిర్లక్ష్యం వ్యవహరిస్తాం మనం. కానీ ఆ దోమ ఇన్ఫెక్టెడ్ దోమ అయితే, ఒక్క డెంగ్యూ దోమ కానీ, చికున్గున్యా దోమ కానీ, ఇన్ఫెక్టెడ్ దోమ ఏదైతే గుడ్డు పెడుతుందో ఆ దోమ 500 పిల్లలు చేస్తే 500 దోమలు కూడా అవి యొక్క ఇన్ఫెక్టెడే. మీకు చికున్గున్యా, డెంగ్యూ జ్వరాలు కలగజేసే దోమలే పడతాయి. చూడు, మీరు గమనించినా లేదో, ఏ ఊరు జ్వరం వచ్చిందంటే చికున్గున్యా, కీలవాపు జ్వరము ఊరంతా కుదిరి పడనుకేస్తుంది, మొత్తం అంతా మగ్గిపోతుంది. అంటే ఆ ఊర్లో దోమలు, పుట్టిన దోమలన్నీ చికున్గున్యా దోమలే, పుట్టిన దోమలన్నీ డెంగ్యూ దోమలే. ఒక్కతూరి స్ప్రెడ్ అయిపోతుంది వైరస్ అంతా. అంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా వ్యాధి అంతా ప్రబలైపోతుంది ఆ గ్రామం అంతా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా చూడు, ఈ వేస్ట్ తప్పులన్నీ కూడా మనం చూడు, వీడియో తీస్తున్నావా? అందరి ఇళ్లలో కూలర్లు ఉంటాయి. కూలర్లు మనం ఎండలకాలం అందరం నింపుకుంటాం. చల్లగా ఎండకు తట్టుకోలేక హాయిగా గాలి పీల్చుకుంటూ పండుకుంటాం. కానీ మనం నీళ్లు పోస్తూనే పంపు అందిన వరకు చల్లంగా గాలి వస్తుంది. ఆ పక్క ఈ పక్క మెసులకు వాటర్ దిగుతూ ఉంటుంది. కానీ కింద ఒక అర్ధ అడుగు బాగాన నీళ్ళు అంటే స్టాగ్నేట్ అయి ఉంటాయి. ఆ నీళ్లు అందవు పంపుకు, అన్నీ పూర్తి రావు కదా. మనం నీళ్ళు అందరిప్పుడు పోస్తానే ఉంటాం, నింపుతానే ఉంటాం. ఈ దోమలు ఏం చేస్తాయి? ఆనే ఏరేది, గుడ్లు పెట్టేది, పిల్లలు చేస్తాయి. దానికి కింద కార్పు ఉంటుంది. ఆ కార్పు ఓడబెట్టి ఇంకోటి ఒకటి బౌల్ పెట్టేస్తే మొత్తం అన్నీ దాంట్లో పిచ్చేస్తాయి. నీళ్ళు క్లీన్ చేసేసుకుని మళ్ళీ కార్పు పెట్టుకుని మళ్ళీ నీళ్ళు పూర్తిగా పోసుకుంటే దోమలు అక్కడ గుడ్లు పెట్టా ఇటువంటి లార్వా ఉన్నా కూడా మొత్తం మనము చంపేయచ్చు. ఇది బయట పోస్తే ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. నీళ్ళలోనే బతికేది. చేప మనం నీళ్ళలో ఎట్ట బతుకుతో బయట వేసి చచ్చిపోతుందో దీని పరిస్థితి కూడా అంతే. నీటిలోనే బ్రతకగలిగేది. అర్థమైందా? తర్వాత చూడండి, టెంకాయ బోండా. మనం ఏం చేస్తాము? టెంకాయలు తెచ్చుకుంటాం, బాగాలేకపోతే తెచ్చుకొని లక్షణంగా తాగుతాం. తాగిన తర్వాత ఏం చేస్తాము? ఆ బయట పారేయడమో, కాంపౌండ్లో పడేయడమో చేస్తాం. వర్షం వచ్చినప్పుడు మొత్తం దానికి నీళ్ళు పోతాయి. నీళ్ళు పోయి దోమ ఆనే చేస్తుంది. ఆనే చేరి అన్నే గుడ్లు పెడుతుంది, అన్నే పిల్లలు చేస్తుంది. తర్వాత ఆ పూల కుండీలు చూడండి. ఆ పూల కుండీలు, ఇటువంటి కుండీలు అందరిలో ఇళ్ళల్లో ఉంటాయి కదా. పూల మొక్కలు నాటుకోవాల్సిందే, మన పూల చెట్లన్నీ పెంచుకోవాల్సిందే. కింద ఏం చేస్తామంటే ఆ నీళ్ళన్నీ కారుతాయి. నీళ్ళంతా గలీజ్ అయితే కింద ఒక బౌల్ పెడతాం, ప్లాస్టిక్ ఒకటన్నా కారకుండా. ఆ నీళ్ళు ఆడ గారి అక్కడే ఉండి దోమలన్నీ అక్కడే నిల్వ చేస్తాయి. అన్ని గుడ్లు పెడితే పెద్ద అయితే మన పిల్లలకి చేస్తా మళ్ళీ కలుస్తూ ఉంటాయి. తర్వాత అది చూడండి, మిక్సీ గ్రైండర్ మనం రోజు చేసుకోం. వారానికి ఒక రోజు 2 రోజులు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అది నీళ్లు పోసంటే నానబెడతాం. తల్లి మనం కొడుకుందాం, మర్చిపోతాం. అలానే దోమ చేస్తాం. ఏమ్మా ఇంటాడరా మీకు ముఖ్యంగా. తర్వాత ఇవి చూడండి, ఇప్పుడు అది చూసినాం ఏంటది? దమ్ము. ఆ దమ్ముకు నీళ్ళు నింపుకుంటాం.
గమ్ము నీళ్ళు నింపుకొని మనం మూతలు పెట్టాం, అట్నే ఓపెన్ చేసి పెడతాం. దోమలు అన్నీ లక్షణంగా చేస్తాయి, అన్నీ గుడ్లు పెట్టి అన్ని పిల్లలు చేస్తాయి. దానిపైన ఏం చేయాలి, మూత పెట్టుకోవాలా. ఇప్పుడు మూత పెట్టిందాక మూత పెట్టింది, తర్వాత దానిపైన ఏదో గుడ్డ కూడా పరిచింది. ఆ విధంగా చేసినట్టయితే దోమలు అక్కడ వాలేదానికి ఆస్కారం ఉండదు. దోమలు వాలినప్పుడు ఇంకా గుడ్డు పెట్టడానికి ఛాన్స్ లేదు. అక్కడ లార్వా ప్యూపా అసలు దోమగా ఎదిగి మన ఇళ్లలో అభివృద్ధి చేసేదానికి ఆస్కారం ఉండదు. ఆ విధంగా మనం భద్రపరచుకోవాలి నీళ్ళు ఒకవేళ ఉంటే. తర్వాత రెండో అంశం ఏంది, ప్రతి శుక్రవారం వారం ఒకరోజు దాంట్లో ఉన్నటువంటి నీళ్లు కూడా మనం పారబోసేసి శుద్ధంగా ఇంత బ్లీచింగ్ ఈ పంచాయతీ వాళ్ళు అడిగితే ఇస్తారు. ఇంత బ్లీచింగ్ కానీ సున్నం కానీ ఏ శుద్ధంగా కొంచెం ఆరబెట్టుకొని చూస్తాలే అలా మాట్లాడుతలే కొంచెం మనం కడిగి ఆరబెట్టుకొని పట్టుకుంటే నీళ్లు శుద్ధంగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత టైర్లు చూడు, ఈ టైర్లు ఏం చేస్తాయి చూడు, ఈ టైర్లు పిల్లలు ఆడుకుంటా. తర్వాత మనం నిత్యావసరంగా మా ఆటోలు ఉంటాయి, తర్వాత బైకులు ఉంటాయి, ట్రాక్టర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా వేస్ట్ టైర్లన్నీ మనం తీసి ఉడక పడేస్తాం కాంపౌండ్. వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళన్నీ మొత్తం అనేది ఉంటాయి నీళ్ళ టైర్లు, దోమలన్నీ అన్నీ చేస్తాయి. ఆ టైర్లు ఏం చేయాలంటే ఇది మనకు అనవసరం కదా, ఇవన్నీ డిస్పోజ్ చేసేస్తే పోతాయి దూరంగా. లేదు ఉండాలా అనుకున్నప్పుడు ఈ చీర తీసుకొని ఆ సెంటర్లో చుట్టూ రంధ్రాలు వేసాం అనుకోండి, మొక్కలు కొట్టినామనుకోండి, ఒకవేళ నీళ్లు దాంట్లో ఉన్నా కూడా కారిపోతాయి. నీళ్ళు అక్కడ ఉండకుండా, నీళ్లు ఎప్పుడైతే అక్కడ ఉండకుండా కారిపోతాయో దోమ అక్కడ చేరేదానికి ఆస్కారం ఉండదు, అక్కడ గుడ్డు పెట్టేదానికే ఛాన్స్ ఉండదు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడే వాళ్ళకి దోమ. నీళ్లు నిల్వ లేకపోతే దోమ వాలేదానికే ఉండదు. ఏడ నీళ్లు ఉన్నాయో తిలాడుకుంటుంది అంతే. అది చేసే పని అది. దోమ ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అది పెట్టేస్తుంది. ఆ పని మనం శుద్ధంగా